మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏపీ జంగిల్ రాజ్యం అయిపోయింది. ఎలాంటి కంట్రోల్ లేదు, విచ్చలవిడితనం పెరిగిపోయింది. మరోవైపు రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ, అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని గురించి మరి వరదు కళ్యాణి, రోజారెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి? వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని? మరి క్వశ్చనించకపోయారు. కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని. మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా? మీరు పేపర్లు చదువుతున్నారా, చూస్తున్నారా? మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే, ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం. మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది. అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి. ఎందుకంటే వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది.